హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ కార్ అండి. మన ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ వాళ్ళకి పర్చేస్ చేసినా సరే మనం ట్యాక్స్ అయితే పే చేసుకోవాలి. వెహికల్ వచ్చేసరికి టొయోటా ఇథియాస్ లైవా అండి. ఇది 2011 ఎండింగ్ మోడల్ అండి. కార్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయండి పెయింట్ పరంగానే. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. చూడొచ్చు క్లియర్గా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, అది మాత్రం పక్కగా మీకు చెప్పగలను. మొత్తం పిన్ టు పిన్ ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ ఉందండి. గ్లాసెస్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి, ఏ పార్ట్ కూడా మార్చబడలేదు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో అయితే అందిస్తానండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓవర్గా మీరు రౌండప్ అయితే నేను చూపించాను కదా, ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ లేదండి. వెహికల్కి మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. ఇది ఎలాయ్ వీల్స్ వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కార్ అయితే మాత్రం పెట్రోల్ కార్ అండి. మీకు మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది. వెహికల్ సంబంధించిన ప్రతి పార్ట్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ అయితే మాత్రం ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి కార్లు మాత్రమే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ ఇది 90% టైర్ అయితే ఉందండి మీకు. అలాగే మీకు ఎలాయ్ వీల్స్తో ఆకర్షణీయంగా ఉంటుంది. సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి, మంచి కండిషన్లో ఉందండి. మేమైతే టెస్ట్ చేయడం జరిగింది, రోడ్ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి. అలాగే మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు. అలాగే మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 80% పైనే మీకు టైర్ కండిషన్ ఉంది. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి లీకేజెస్ కూడా లేదండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ప్రొఫైల్ కూడా చూడొచ్చండి. పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుంది. ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి, ఒరిజినల్ ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసెస్ అన్నమాట. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మీకు 75% to 80% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. సస్పెన్షన్ పరంగా ఎలాంటి లీకేజెస్ అయితే లేవండి. నేను క్లియర్ కట్గా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది, ఎలాంటి స్క్రాచెస్ లేవు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో టైర్ చూడొచ్చు. ఇది కూడా మీకు 90% టైర్ కండిషన్ అయితే ఉందండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వెహికల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీకు మన ఛానల్లోని యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ అయితే మన వీడియోస్ అప్లోడ్ చేయమంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు స్టెఫిన్ టైర్ అయితే మాత్రం ఇది యూజ్ చేశారండి ఆల్రెడీ. ఇదైతే అరిగిపోయింది అనమాట. మీకు జస్ట్ క్యాజువల్గా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు మేమైతే మాత్రం చాలా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామండి. వెహికల్ అయితే మాత్రం మేము చెక్ చేసిన తర్వాతే, వెహికల్ బాగున్నప్పుడే మాత్రమే మనం వీడియోతో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకే మీకు చాలా జెన్యున్గా మేమైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మీకు ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తాను. బానెట్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ బానెట్ అయితే మాత్రం ఒరిజినల్ ఉందండి, ఎక్కడ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. అలాగే మీకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు కండిషను. అలాగే మీకు రైట్ సైడ్ అప్రాన్ కూడా మీరు చూడొచ్చండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కాగా మీకు చెప్తున్నాను నేను. అలాగే మీకు బ్యాటరీ కూడా న్యూ కండిషన్ ఉందండి. నెక్స్ట్ మీకు ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి మీకు స్టార్ట్ చేసి ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు చూపిస్తాను. ఏసీ ఆపి నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందో చూద్దామండి. మంచి కండిషన్లో ఉందండి ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం. అలాగే వెహికల్ మీకు 45,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయబడిందండి. చూడొచ్చు క్లియర్గా ఇక్కడ మీకు నేను రీడింగ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీ వెహికల్ సంబంధించి సేఫ్టీ పరంగా మనకి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి వస్తుందని ఇక్కడ గమనించవచ్చు. అలాగే మీకు నెక్స్ట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఈ కార్ వచ్చేసరికి మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అండి. గేర్లు అయితే చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. నెక్స్ట్ సీట్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం వెహికల్ సంబంధించి మంచి కండిషన్లో ఉందండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము నమ్మకంగా చెప్తున్నాం. వెహికల్ అయితే మాత్రం మేము చూసి అంతా చెక్ చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం వెహికల్ సంబంధించి చాలా బాగుంది. క్లియర్గా మీకు వీడియోలో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. రియర్ సెక్షన్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు రికార్డు పరంగా అయితే మాత్రం ఈ వెహికల్కి మనం ట్యాక్స్ అయితే పే చేసుకోవాలండి. ఒకవేళ మన ఆంధ్ర పీపుల్ కానీ లేదంటే తెలంగాణ పీపుల్ కానీ ఏ స్టేట్ అయినా సరే మీరు తీసుకొచ్చండి వెహికల్ అయితే మాత్రం. ఈ వెహికల్కి ఎన్ఓసీ అయితే మాత్రం ఒక 20 డేస్లో మీకు ఎన్ఓసీ అయితే మేము ప్రొవైడ్ చేయగలమండి. సో నెక్స్ట్ మీరైతే ఖచ్చితంగా మనం ట్యాక్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో వెహికల్ సంబంధించి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి, మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్గానే ఈ వెహికల్ అయితే మేము సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. టొయోటా ఇథియాస్ లైవా అండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట, పెట్రోల్ కార్ ఇది. ఏ పార్ట్ కూడా మార్చబడలేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, యాక్సిడెంట్ అనే వెహికల్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. వెహికల్ అయితే మీరు చెక్ చేసుకోండి. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ప్రైస్ మీరు మాట్లాడుకోవచ్చు.
ఫైనల్గా మీకు ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి 2,30,000 చెప్తున్నారని విత్ ఎన్ఓసి. ట్యాక్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ బార్గెన్ ఉందండి, నెగిషియబుల్ ఉంది. అలా అని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్లైట్లీ అయితే మాత్రం నెగిషియబుల్ అయితే ఉందని చెప్పడం జరిగింది. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎవరైనా మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీకు స్క్రీన్ మీద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు లొకేషన్ కాకినాడ అండి. కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ అనమాట. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, దయించి ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కొంతమంది ఫేక్ కాల్స్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు, దయించి అలా చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వెహికల్ కావాలి మీకు అనుకుంటే మాత్రమే మమ్మల్ని కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఫైనల్ ప్రైస్ అది మాట్లాడుకోవచ్చు. లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీరు మాట్లాడుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను, దయవించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. ఫ్రెండ్స్ మీకు నేను చాలా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దయవించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ముందు ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.